అర్ధరాత్రి రోడ్డు బ్లాక్ చేసి ఆయుధ పూజ చేస్తా ఉంటే మా కార్లు మొత్తానికి పోలీసులు చాపేశారు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ మధ్య మనసు కొంచెం అతలాకుతలంగా ఉంది. ఇప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళి జమ్మి చెట్టు ఎదురు కూర్చొని ధ్యానం చేసుకుంటా ఉన్నాను. కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ సబ్స్క్రైబర్లు చుట్టుముట్టేసి నాకు తెలియకుండా అనే వీడియోలు తీసేస్తా. చూసారు, చిన్న పాప కూడా మన సబ్స్క్రైబర్ అంట. ఇలాంటివన్నీ చూసినప్పుడు మనసు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏదో సాధించామని చిన్న ఫీలింగ్ కూడా వస్తుంటది. ఇంకా అమ్మవారి చుట్టూ అలా ప్రదక్షిణలు చేస్తా ఉన్నాను. అలా ఇన్స్టా చుక్క అయితే కనపడింది అనమాట. చూసి ఛానల్ అయింది, అప్పుడే చాలా పెద్దదైపోయింది మన ఇన్స్టా చుక్క. ఇంకా అక్కడి నుంచి అయితే మన ఆయుధ పూజకి వెళ్ళిపోయాను. It's time to celebrate our ఆయుధ పూజ. నైస్ గా రోడ్డు మొత్తాన్ని బ్లాక్ చేసేసి కార్లు బైకులు మొత్తం వరుసగా పెట్టేసి వాటికి గంధం బొట్లు కుంకాలు పెట్టేసి దాని తర్వాత మాలలు వేసేసి గుమ్మడికాయలతో డిస్టులు తీసేసి పూజారి గారు వచ్చి టెంకాయ కొట్టారు. దిష్టి పోవాలని చెప్పి టెంకాయ కొడితే టెంకాయ వచ్చి నెత్తికి తగిలిందంట. అట్టుంది మన టైం. అది వచ్చి నేరుగా నా బండికే తగిలింది. పూజారి గారు పూజ అంతా ఫినిష్ చేసేసిన తర్వాత స్కై షాట్స్ పెట్టాం, టపాసులు పెట్టాం, రోడ్లోనే డాన్స్ వేసాం, రచ్చరచ్చ చేసాం. భలే ఉండింది వైబ్. మేము ఇంత పెంట చేస్తుంటే చూస్తా ఊరుకుంటారా, సడన్ గా పోలీసు వాళ్ళు అయితే వచ్చేసారు అక్కడికి. అప్పుడు దాకా తెలియని విషయం ఏంటంటే మా విష్ణు డార్లింగ్ అయితే ఈ పెంట మొత్తానికి ముందరే పర్మిషన్ తీసేసుకున్నాడు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చుగా. ఉంటా బాయ్.